హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సంకినేని. టుడే అవర్ వ్లాగ్ ఈజ్ సజ్జలతో ఇడ్లీలను తయారు చేసుకోవడం ఎలా. సో ఫ్రెండ్స్, మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ మాత్రం చేయకండి ప్లీజ్. ఇప్పుడైతే నేను సజ్జలని 2 గ్లాసెస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ సజ్జలకి 1 కప్పు మినపప్పు, 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక దాంట్లో కలుపుకొని 2 to 3 టైమ్స్ కాకుండా వీటిని 10 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే సజ్జలలో కొంచెం దుమ్ము ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి పోయేంత వరకు నీట్గా వాష్ చేసుకోవాలి. అలాగే ఒక టిప్ చెప్తాను మీకు, వీటితో పాటే ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల కూడా ఇడ్లీలు మెత్తగా మృదువుగా దూదుల్లాగా వస్తాయి. అలాగే తినేటప్పుడు కూడా తిన్నట్టే అనిపించకుండా చాలా చక్కగా తినేస్తారు. చూడండి, ఇప్పుడు నేనైతే వీటిని 5 to 10 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. ఇడ్లీ రవ్వని మినపప్పు సజ్జలని రెండింటిని కలిపి మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇలా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఎందుకంటే మిల్లెట్స్ కాబట్టి సజ్జలు కొంచెం తొందరగా నానవు కాబట్టి వాటిని మంచిగా నానబెట్టుకుంటేనే అందరికీ ఈజీగా డైజెషన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, సజ్జలని ఇలా చేసి తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, చక్కగా నానాయి. ఇప్పుడు వీటిని నేను మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఇప్పుడు మిక్సీలో వేసి పట్టుకుంటున్నాను. ఎప్పుడైనా సరే కొద్దిగా వేసి పట్టుకోవాలి. అలా అయితేనే మంచి మృదువుగా అవుతుంది. ఇందులో కొంచెం ఉడికించిన అన్నం వేసుకొని మిక్సీ పట్టుకోవడం వలన కూడా ఇడ్లీలు చాలా మంచిగా వస్తాయి. చూడండి, ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఇడ్లీ రవ్వను కలుపుకోవాలి. నేను దీనితో పాటే కొంచెం దోశల పిండికి కూడా పట్టుకున్నాను. ఎక్కువ అయిపోయింది. మా ఇంట్లో కొంచెం మేము ముగ్గురమే తినేది కాబట్టి అది ఎక్కువైందని కొంచెం అందులో ఇడ్లీ రవ్వ కలుపుకోకుండా దోశలకు పెట్టుకున్నాను వేరే. చూడండి, ఇలా మంచిగా ఇడ్లీ రవ్వను వాటర్ లేకుండా గట్టిగా వాటర్ తీసేసి అందులో కలుపుకోవాలన్నమాట. ఇలా మంచిగా ఇడ్లీ రవ్వను కలుపుకున్న తర్వాత వీటిని ఓవర్ నైట్ మంచిగా సోక్ చేసుకోవాలి. ఇలా ఓవర్ నైట్ సోక్ చేసుకోవడం వలన ఇడ్లీలు మృదువుగా వస్తాయి. చూడండి, సోక్ అయినాయి. చూడండి, ఇప్పుడు ఎంత మంచిగా పొంగిందో మన పిండి. ఇలా పొంగాలన్నమాట. దోశ పిండిని కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి, అది కూడా చక్కగా పొంగింది, పులిసిపోయింది మంచిగా. ఇప్పుడు వీటిని ఒకే టర్న్అవుట్లో తిప్పుకోవాలి. మంచిగా పులిసింది మన పిండి. దోశ పిండి ఇడ్లీ పిండి 2 చక్కగా పులిసాయి. చూడండి, చూపిస్తున్నాను. వీటిని ఇప్పుడు ఒకే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇడ్లీలను వేసుకుందాము. సజ్జలను ఇలా తినడం వల్ల బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్, హెయిర్ ఫాల్ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఎవరికైనా ఇవి చాలా మంచివి ఆరోగ్యానికి. ఇప్పుడు నా స్టైల్లో మీకు చట్నీ చూపిస్తాను. చూడండి, వితౌట్ చుక్క కూడా ఆయిల్ లేకుండా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు తగినన్ని పల్లీలను తీసుకొని ఇలా వేయించుకొని ఇందులో ఎల్లిపాయలు వేసుకోవాలి, 1 గడ్డ. అలాగే జీలకర్ర వేసుకోవాలి తగినంత. కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం కారం తగినంత వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, చట్నీ ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా తర్వాత నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. చాలా వరకు అయితే అందరూ పోపు పెట్టుకుంటారు, కానీ మేమైతే పెట్టుకోము. ఇది నాకు మా అత్తయ్య గారు నేర్పించారు. చాలా బాగుంటుంది. ఇప్పుడు మన ఇడ్లీలను చూద్దాము. చూడండి, ఎంత చక్కగా పొంగాయో, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇలా చేసుకొని తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. యూరిన్ ఇన్ఫెక్షన్స్, హెయిర్ ఫాల్ అవుతున్న వారికి కానీ ఎవరికైనా చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.